కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పలు దేవాలయాల్లో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి. బందులుప్పి గ్రామంలోని వెలసినటువంటి శ్రీ బాలనాగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచే 3 గంటల నుండి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలతో పూజలు చేశారు. మనం పెట్టే దేవుడు కాదు. అందరూ కూడా చాలా గౌరవిస్తూ, నన్ను చాలామంది గౌరవిస్తూ, నా పూజని గౌరవిస్తూ అందరూ కూడా నాకు కృతజ్ఞతలు. నాకు ఇప్పుడు వెళ్ళవేళ కూడా ప్రతి ఒక్క గ్రామానికి మన సిబ్బందులో 9 గ్రామాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరూ కూడా మనల్ని గౌరవిస్తున్నారు. నాకు ఒకటే బందులుప్పి గ్రామ శ్రీ 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 బాలనాగేశ్వర ఆలయం మా తాత నుంచి మా నాన్నగారు చేశారు. మా నాన్నగారి తర్వాత మా గ్రామస్తులందరూ కూడా నన్ను గౌరవిస్తూ ఈ యొక్క అర్చకుడిగా నియమించారు. వారికి నేను వెళ్ళవేళకు కూడా రుణపడి నేను శిరస్సు వంచి ప్రతి ఒక్క పెద్ద మనిషికి కూడా పాదార్థ వందనాలు చేసుకుంటూ జీవితాన్ని ఇలాగా ప్రోత్సహించుకుంటుందని మరి కోరుచున్నాను. సోమవారం 2:30 గంటల నుంచి మన బాలనాగేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి 1 గంట 12 వరకు అర్చనలు జరుగుతున్నాయి. చాలా దీనిగా 2:30 నుంచి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ వారం కూడా 1:30 నుంచి ఇంతవరకు నాకు ఖాళీ లేదు. అన్ని గ్రామాలు అంటివలస, వీరభద్రపురం, జమ్మడి వలస, 2 నిమ్మవాని వలస, సుక్కవాని వలస, లచ్చిరాజుపేట, ముగుమ్మి, వేపట వలస, కొత్త వలస అందరూ కూడా మన బాలనాగేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత భక్తులు చాలామంది చాలా దీనిగా పెరిగారు. ప్రతి ఒక్కరు కూడా మన శివాలయం అంటే దీనికి ఒక ప్రసిద్ధి ఉంది.